ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేసుకొంచున్నాను. యేసుక్రీస్తు వారు బోధించిన ఉపమానములలో మరి ఒక ఉపమానము రక్షకుని పొలములో సాతానుని గురుగులు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుంచి 30 వచనాల్లో పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలియున్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పెదనెను. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానంలో పొలము అంటే ఈ లోకం పోకడలకు గుర్తుగా ఉంది. లోకము దేవునిది. లోకం అంతటిపైన నలుమూలలా తన రాజ్యస్థాపన జరగాలన్నది దేవుని ఉద్దేశము. ఈ ఉదాహరణలో విత్తనము అంటే దేవుని ఆత్మ మూలంగా తన రాజ్యంలో జన్మించిన ఆయన సంతానము. ఎవరు ఆయన సంతానము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని లేఖనంలో రాయబడినట్లు దేవుణ్ణి అంగీకరించిన వారు ఆయన సంతానము. ప్రస్తుతం ఈ లోకంలో సంఘంలో మంచి చెడులు కలిసి ఉన్నాయి. కలుపు మొక్కలు అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి మొలకెత్తే దశలో సరిగ్గా గోధుమ పైరులాగా కనిపించే ఒక విధమైన పిచ్చి మొక్క అని అర్థము. లోకమనే పొలంలో పడిన కలుపు మొక్కలు ఏంటి అని ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13, 14 వచనాల్లో, ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుతూత వేషం ధరించుకొనుచున్నాడు అని వ్రాయపడి ఉన్నది. దేవుని శత్రువైన అపవాది ఈ లోకంలో చెడ్డవాళ్లను వెదజల్లుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే భూమి మీద 2 రకాల మనుషులు మాత్రమే ఉన్నారు. దేవుని రాజ్యంలో ఉన్న ఆయన పిల్లలు, దేవుని రాజ్యంలో లేనివారు. ఈ లోకంలో నుండి దుర్మార్గులని ఏరి పారేయాలంటే వారితో కూడా మంచివారు కూడా నాశనం అవుతారు. దుర్మార్గులను ఏరి పారేయడం దైవ సేవకులకు సాధ్యం కాదు. దీనికి గల కారణము కలుపు మొక్కలకు గోధుమ మొక్కలకు మధ్య ఉన్న తేడాను ఆరంభ దశలో గుర్తించడం అంత తేలిక కాదు. ఒకవేళ అలా చెయ్యగలిగినా అలా వేరు చేసి నాశనం చేసే పనికి ఎవరు తగినవారు? అలా చెయ్యడానికి దేవునికి తప్ప చాలినంత జ్ఞానము, బల ప్రభావాలు మరి ఇంకెవరికి ఉన్నాయి? ఇంకా ముఖ్యమైన సంగతి ఏమిటంటే తగిన కాలంలో అపవాది పిల్లలుగా ఉన్న దుర్మార్గులు దేవుని పిల్లలుగా మారుటకు దేవుడిస్తున్న అవకాశమే ఈ ఆలస్యం. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని వ్రాయపడి ఉన్నట్లు కేవలము దేవుని ప్రేమ మాత్రమే ప్రతి ఒక్కరూ రక్షింపబట్టుకు అవకాశం కలుగచేస్తుంది. ఈ యుగాంతంలో జరగబోయే గొప్ప పంటకోత సమయాన దేవుడు ఇక ఎప్పటికీ మారు మనసు పొందని అపవాది సంతానం నుండి తన సంతానాన్ని వేరు చేస్తాడు. సాతానుడు వాడి అనుచరులను అగ్నిలో కాల్చివేయబడతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనంలో వ్రాయబడినట్లు. అంతేకాక దేవుని బిడ్డలు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లుతారు అని మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనంలో రాయపడి ఉన్నది. దేవుని చేత లోకంలో విత్తబడిన మనము దేవుని చిత్తమైతే ఆయన కొరకు ఆయన రాకడ పర్యంతము ఆయన సన్నిధిలో జీవించలాగున మనందరము ప్రార్థిద్దాము. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను
మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమేన్.